500 కోట్ల రూపాయల నిధుల్లో ఆ రోజు అవినీతి రామాంజనేయుడి అనే వ్యక్తిని మున్సిపల్ కమిషనర్ గా తీసుకొచ్చి నేరుగా కమిషనర్ శ్రీనివాసరెడ్డి ద్వారా కమిషనర్ ద్వారా 100 కోట్ల రూపాయల అవినీతి డబ్బులు క్యాంప్ ఆఫీస్ చేరినాయి ఆ రోజున్న మంత్రికి. ఈరోజు చర్చ జరుగుతుంది. ఎవరన్నా పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే మీ అందరికీ తెలుసు, బాగా టెంకే తీసుకొని పోయిన మున్సిపాలిటీ అధికారులు లంచం ఇస్తేనే ఇల్లు కట్టుకునే పరిస్థితి. 50 గజాల్లో 100 గజాల్లో ఇల్లు కట్టుకోవాలన్నా ఏ రకంగా అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు. ఎవరికి ఇచ్చింది ఇల్లు? పేదోళ్ళకి ఇచ్చిందా? పేదోళ్ళకి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చిందా అంటే టీఆర్ఎస్ కార్యకర్తలకు, ఆ కౌన్సిలర్కు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఇల్లు వచ్చినాయి. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ ఇల్లు ఎవరికి ఇచ్చిందో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి. కానీ నరేంద్ర మోడీ గారు మీ అందరికీ తెలుసు, ఈరోజు అవినీతి కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మా చెల్లె మహేశ్వరి మీ మధ్యలో పుట్టి మీ మధ్యలో పెరిగి ఈరోజు సురేష్ గారు సతీమణి ఒక పేద ఒడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈరోజు కార్యకర్తకు నేను సీట్ ఇచ్చాను. కానీ వాళ్ళు డబ్బులున్న వాళ్లకు అవినీతి డబ్బులతో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకేమిచ్చిందో మీ అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు మీ అందరికీ తెలుసు సుకన్య పథకం. సుకన్య పథకం అంటే 2 ఆడపిల్లలు ఉన్నా నెలకు 1000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు 60,000 కడితే ఒక్కొక్క అమ్మాయికి 18వ సంవత్సరంలో 2 ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా తలెత్తుకునే విధంగా 5,60,000 18వ సంవత్సరంలో వచ్చే విధంగా అది మీ పార్టీలని ఏ పార్టీలో ఉన్నామని అడిగినామా? ఈరోజు ఒకసారి ఆలోచించండి.